నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అవును, ఈసారి గట్టిగా ఫిక్స్ అయిపోయినా అదే కొనాలని. సో నమ్మారంటే మీరు కూడా ఇలాగే అయిపోతారు. నమ్ముతాను అంటే మేము కాదు మనం. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. మా ప్రీవియస్ వీడియోస్ చూసారు కదా, వినాయక చవితి షాపింగ్, వినాయక చవితి సెలబ్రేషన్స్. ఈ రోజు అయితే వినాయక చవితి ఈవినింగ్. సో ఇప్పుడే మేము వినాయకుడికి మళ్ళీ ఒకసారి పూజ చేసేసుకొని ఇప్పుడు మేము బయటికి వెళ్ళబోతున్నాం. ఎందుకు అనుకుంటున్నారు? మన రేవంత్ గారికి తనకి ఇష్టమైన ఒక ఫోన్ కొనుక్కుందామని ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. సో యాక్చువల్ నాకు ఈ ఫోన్ కొనాలని ఒక 2-3 ఇయర్స్గా ఉంది, కానీ కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. అంటే ఇంకొంచెం నెక్స్ట్ వర్షన్ కొందామని. ఈసారి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినా అదే కొనాలని. సో ఇంకా పోస్ట్ పోన్ చేయకుండా ఈరోజు అయితే కొనేస్తున్నాము. అది కూడా ఇంకొక రీజన్, ఈరోజు కొనడానికి మన గణేష్ ఆశీర్వాదాలు కూడా మనకి బాగానే ఉన్నట్టుంది ఈసారి. కాబట్టి మైండ్ అయితే ప్రాపర్టీ సెట్ అయిపోయింది అది కొనేయాలని. సో రండి, కొత్త ఫోన్ ఏంటి, ఇప్పుడు నేను వాడే ఫోన్ ఏంటి, ఇదెంత కాస్ట్ అవుతుంది, అదెంత కాస్ట్ అవుతుంది, ఇంకా ఫుల్గా క్యాష్తో కొంటున్నానా లేకపోతే ఈఎంఐలో కొంటున్నానా, మొత్తం డీటెయిల్స్ అన్ని షేర్ చేసేస్తాను. పదండి. సో ఆ ఫోన్ కూడా మీ అందరికి బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో అయితే ఫుల్గా ఫాలో అయిపోండి. ఇంకా వీడియోకి వెళ్ళే కంటే ముందు ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే చూసేవాళ్ళు కూడా లైక్, కామెంట్ ఏదో ఒకటి చేసేయండి. మీలో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, వీడియోని అయితే ఫుల్గా చూస్తున్నారు. అంటే 15 మినిట్స్ పెడితే 15 మినిట్స్ కూడా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? పదండి. మీరు ఎలా చేసుకున్నారు వినాయక చవితిని అడిగాము, మీరైతే చాలామంది కమెంట్ పెట్టలేదు. సో మీరు ఎలా చేసుకున్నారని కమెంట్ పెట్టండి. ఇంకా మీ ఊర్లో పెద్ద పెద్ద స్టాచ్యూస్ పెట్టారా లేదా అని చెప్పండి. ఎందుకంటే మా నేటివ్లో కానీ మేము ఇంతకుముందు ఇండియాలో ఉన్న చోటంతా దీని ముందంతా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్ళు. కొన్ని ఫీట్లు, అంటే 20 ఫీట్స్ 25 ఫీట్స్ అని. కానీ ఇప్పుడు ఏమో సడన్గా లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్గా పెట్టట్లేదు. మేము కూడా పెద్ద విగ్రహాలు పెట్టి చూసి 2-3 ఇయర్స్ అయిపోయింది. ఎందుకంటే మేము మ్యారేజ్ అయిన 1 ఇయరే ఇండియాలో ఉన్నాం, తర్వాత బయటకు వచ్చేసాం. కాబట్టి అందులో మేము బయటకు వచ్చిందంతా గల్ఫ్ కంట్రీస్లోనే ఎక్కువ ఉన్నాం. సో అందుకని మేము అసలు చూడలేదు రీసెంట్గా. సో నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా అలాంటి విగ్రహాలను విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్కవేళ మీ ఊర్లో పెద్ద పెద్ద స్టాచ్యూస్ పెట్టుంటే కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంటుంది. సో అక్కడ మమ్మల్ని ఫాలో అయిపోయి మాకు ఆ ఇమేజ్ షేర్ చేశారంటే మేము కూడా చూస్తాం, మాకు కూడా ఆ దర్శనం దొరుకుతుంది. ఇంకా మా స్టోరీలో అది కూడా ట్యాగ్ చేస్తాం మేము. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అవును, ఆ మూవీలో నా పొలంలో మొలకలు వచ్చాయి అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ దుబాయ్కి బాగా సెట్ అయ్యే సిచ్యువేషన్ ఒకటి చెప్పనా. కరెక్ట్గా ఇప్పుడు సెప్టెంబర్ 7th ఈరోజు డేట్, ఇంకొక 20 రోజులు అండి. ఈ సెప్టెంబర్ ఎండ్, ఒక సెప్టెంబర్ 27 ఆ టైంలో నుంచి వింటర్ స్టార్ట్ అయిపోతుంది. వింటర్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఇక్కడ దుబాయ్లో ఉండే ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది అండి. నా పొలంలో మొలకలు వచ్చాయి, మా ఊర్లో వింటర్ వచ్చింది అని అరుచుకుంటూ ఉంటారు. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ ఇక్కడ. మేము కూడా ఆ డే కోసమే వెయిటింగ్. ఇంకా ఒక 2-3 వీక్స్ వెయిట్ చేయాలి. ఇవన్నీ నమ్మారంటే మీరు కూడా ఇలాగే అయిపోతారు నమ్మకండి. నెక్స్ట్ వీక్ ఏంటి, నెక్స్ట్ మంత్ కూడా ఇలాగే ఉంటుంది. అయినా దుబాయ్ వింటర్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? చూడండి, ఒక్కసారి స్టార్ట్ అయినప్పుడు ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసిన ఫ్రెష్గా యాపిల్ కాయలా ఉన్నాం. ఒకటి మళ్ళీ 2 గంటల సేపు బయట పెట్టేసి మళ్ళీ ఏసీలోకి వెళ్తాం కదా మాల్లో, మళ్ళీ ఇంకా డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాం. అబ్బా, జస్ట్ ఒక 10 మినిట్స్ వాక్ మ్యాక్సిమం అంతే ఉంటుంది. మొత్తం ఫుల్ స్కార్ఫ్ అయింది మొత్తం. మన ఊర్లో పీక్ సమ్మర్లో కూడా ఎండగొట్టి ఆరిన తర్వాత ఈవినింగ్ తర్వాత ఒక 7-8కి కొంచెం బాగానే ఉంటుంది కదండి. అవునా ఫ్రెండ్స్? కావట్లేదు బ్రో. వాళ్ళకి వచ్చామో లేదో ఇలా ఎంటర్ అయిన వెంటనే అలా వచ్చి వీళ్ళకి ఫోటోగ్రాఫర్ అయిపోయాయి బాబు. అలా ఉంటుందండి మన వాళ్ళతో. సో ఫైనలీ మన రేవంత్ గారి ఫోన్ కొనడానికి శాంసంగ్ షోరూమ్కి అయితే వచ్చాము. సో లోపలికి వెళ్ళి అసలు మన ఏ ఫోన్ ఉందని చూసేద్దాం. గైస్, ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా శాంసంగ్ షోరూమ్. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది మనం కొనేకి వచ్చింది ఒక ఆండ్రాయిడ్ ఫోనే. అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. లోపలికి వెళ్ళి మనకి నచ్చిన మన ఫేవరెట్ ఫోన్ని తీసేసుకుందాము. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ అక్కడ షాపింగ్ చేస్తూ చెప్తాం. రండి వచ్చేయండి. సో మనం కొనబోయే మొబైల్ అయితే ఇదే సామ్సంగ్ Flip 6. దీంట్లో 4 కలర్స్, 5 కలర్స్ కదా పీచ్తో వచ్చి 5 కలర్స్. సో ఇప్పుడు రేవంత్ ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటాడు. బాగానే ఉంది ఫ్రంట్ కెమెరా చూడు. ఇలానే ఉంటుందా? ఇంకా బాగుంటుందా దీనంటే? బాగానే ఉంది.
సో ఇదైతే గెలాక్సీ Z Fold 6 ఫ్లిప్ 6 అది, ఇది Fold 6. ఇదైతే టాబ్లెట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇదైతే ఫోల్డ్ మోడల్. ఇది బాగున్నట్టు అనిపిస్తుంది. ఎరా కెమెరా బాగాలే కదా, అది బాగుంది కెమెరా. ఈ ఫోన్కి అయితే 3 కెమెరాస్. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఫోల్డ్ టాబ్లెట్గా చేసినప్పుడు అయితే 6 మెగాపిక్సెల్ కెమెరా, 4 మెగాపిక్సెల్ కెమెరా. ఇంకా బ్యాక్ అయితే 50 మెగాపిక్సెల్. దీంట్లో అయితే 4 కలర్స్. డూ హ్యావ్ దిస్ కలర్ ఇన్ దిస్? యాక్చువల్లీ ఈ ఫోన్లో అయితే మనకి సెంటర్లో ఈ గీత బాగా కనిపిస్తుంది. ఇదే మనకి ఆ చిన్న ఫోన్లో ఉంది కదా ఫ్లిప్, దాంతో అయితే కనిపించట్లేదు కాబట్టి మైండ్ దానికే వెళ్తుంది. కానీ ఇది ట్యాబ్ లాగా యూస్ చేసుకునే బాగుందిరా. దీంట్లో అయితే ఏం కనిపించట్లేదు. దీంట్లో ఈ డ్రెస్లో ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని దీంట్లో కూడా కెమెరా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది కొండ, అంటే పెద్ద సైజ్ ట్యాబ్ లాగా ఉంటుంది. Good for multitasking purpose. Okay. For example, if you're using one applications, so simultaneously if you open this one drive, Okay. Side by side you can do. so 4 applications you can use in a single camera. Okay. Long press. ఓకే, నాకు తెలుసు అలా ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఇది కూడా బాగానే ఉంది. పెద్దగా చూసుకుంటే ఇది మడిచి ప్యాకెట్లో పెట్టేస్తే బల్క్గా ఉంటుంది కొంచెం మామూలు ఫోన్ కంటే, ఈ ఫోన్ కంటే కదా. We cannot do multitasking in this? You can only but 2. Okay. Down screen and upper screen. దానికైతే రేవంత్ ఈ ఫోల్డ్ ఒకటి, ఫ్లిప్ ఒకటి చూశాడు. సో ఫోల్డ్ బాగానే ఉంది కానీ ఇది చాలా బల్క్గా అయిపోతుంది. అంటే మనం పాకెట్లో పెట్టుకుంటే ఎంత క్యారీ చేయాల్సి వస్తుంది. ప్రైస్ కూడా ఈ ఫోల్డ్ ప్రైస్ వచ్చేసి 8,699 dirhams. అంటే అంత 1 TB వర్షన్ ఆల్మోస్ట్ 2 లక్షల రూపాయలు పడుతుంది. సో ఇది హాఫ్ ద ప్రైస్లోనే మనకి 512 దొరుకుతుంది. కొంచెం బెటర్ అనిపించింది, మంచి డీల్. ఇంకోటి కెమెరా వైస్ ఇది చాలా మల్టీపర్పస్ కెమెరా ఉంది. అంటే బ్లాగింగ్ చేస్తున్నాం కదా, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం చూసుకోవడానికి చాలా బాగుంది కాబట్టి అది కొనుక్కుంటున్నాము. ఇంకోటి నాకు కొంచెం ఇలాంటి కొత్త టెక్స్ యూస్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అది మార్కెట్లో లాంచ్ అయింది కదా, అంటే ఆల్మోస్ట్ 5-6 years అయిపోయింది. అప్పటి నుంచి వాడాలని, కానీ చాలా ఫ్లాస్ ఉండేది, ఓవర్ హీటింగ్ అని, బ్యాటరీ ఇష్యూస్ అలా చాలా ఉండేది. సో ఈ మోడల్లో అయితే అవన్నీ రెక్టిఫై చేస్తారు. సో ఇంకా వెయిట్ చేయలేక వచ్చేసాను. ఇది లాంచ్ అయ్యి మ్యాక్సిమం ఒక 1.5 month అయింది అంతే. ఈ ఫోన్ ప్రైస్ ఇంత అవుతుంది, 4,800 AED. సో నేనైతే ఇది మొత్తం క్యాష్ ఇచ్చి కొనట్లేదు. నా దగ్గర ఆల్రెడీ ఒక iPhone 12 Pro Max ఉంది, 256 GBది. అది ఎక్స్చేంజ్ చేసేసి ఆ రిమైనింగ్ ఎక్స్ట్రా అమౌంట్ ఏది ఉందో అది మాత్రం నేను పే చేసి కొందాం అనుకుంటున్నాను. అంటే అలాగే మనం ఏ ఫోన్ అయినా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ శాంసంగ్లో అయితే సో యాక్చువల్లీ ఇప్పుడైతే నేను నా iPhone 12 Pro Max 256 GBని ట్రేడింగ్ చేస్తున్నాను. సో దీన్ని ఎంతకు తీసుకుంటున్నారంటే 1,660 dirhams తీసుకుంటున్నారు. సో ఈ ఫోన్ ప్రైస్ ఆఫ్టర్ అన్ని డిస్కౌంట్ అన్ని పోను 4,400 సంథింగ్కి. సో ఈ 4,400లో ఇది పోయిన తర్వాత 2,800 సంథింగ్ నేను పే చేయాలి. మాకు ఇండియన్ కరెన్సీలో చెప్పు బాబు, మాకు అవన్నీ అర్థం కావు. అంటే ఒక 60,000 అలాగా. 60,000 తగ్గిందా? 60,000 పే చేస్తున్నాం మనం. 60,000 పే చేసి ఈ 12 Pro Max ఇచ్చేస్తే కొత్త ఫోన్ ఇస్తున్నారు అంతేనా? అదే ఈ ఫోన్కి వాల్యూ వచ్చేసి ఒక 38,000 అలా పడింది. సో మొత్తం కలిపితే ఆల్మోస్ట్ 1 lakh దాటేసింది ప్రైస్. సో మేమైతే డిసైడ్ అయిపోయాము ఈ వేరియంట్ కొనాలని. ఈ వేరియంట్ అయితే మనకి షాప్స్లో బయట ఎక్కడ దొరకదు, ఇది ఆన్లైన్ ఎక్స్క్లూజివ్ అంటారు. ఇది అఫీషియల్ శాంసంగ్ షోరూమే కాబట్టి వీళ్ళ దగ్గర ఉందంట, ఇస్తారంట. సో ఈ ప్యాటర్న్ కూడా కొంచెం యూనిక్గా ఉంది, రెగ్యులర్ మిగతా మోడల్స్ లాగా లేకుండా. ఇంకొక రీజన్ ఇది కొనడానికి, మనం రీసేల్ చేస్తున్నాం అనుకోండి ఫోన్ని, అప్పుడు అది మంచి ప్రైస్కి వెళ్ళాలంటే ఇలాంటి కలర్స్, అంటే లైట్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా కూడా ఎక్కువ విజిబుల్గా కానంటి కలర్స్ చూస్ చేసుకుంటే బెటర్, కాబట్టి బ్లాక్ తీసుకోండి. సో ఇంకా ఇక్కడ ఈ వాచ్ కూడా ఉంది. ఈ వాచ్ కూడా తీసుకుందాం అనుకున్నాడు కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది ఈ వాచ్కి. సో
సో కొంచెం గ్యాప్ ఇచ్చి రింగ్ కూడా మార్కెట్లో రిలీజ్ అయింది, కానీ యూఏఈలో ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. సో రింగ్ రిలీజ్ అయిన తర్వాత రింగ్ తీసుకుందామని ఇది కొన్ని రోజులకు స్టాప్ చేసాం. ఇది S24 Ultra. నేను యూజ్ చేసేది ఇప్పుడు S23. ఇది నెక్స్ట్ వర్షన్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి అప్గ్రేడ్ చేయడం వేస్ట్ అనిపించి ఈ మోడల్ అయితే మేము అప్గ్రేడ్ అవ్వలేదు. చూద్దాం నెక్స్ట్ ఎలా వస్తుందో. సరే తీసేసుకున్నా కట్టేయమంటారా? ఇప్పుడైతే మనం ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడే ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో చేసేయండి. సో ఇది చేసే కంటే ముందు మనకి ఇంకా సపరేట్గా గ్యాలక్సీ బర్డ్స్ ప్రో ఒకటి, ఇది బండల్ ప్యాక్ అనమాట. కాబట్టి ఫోన్తో పాటు కొంచెం మన లైట్గా ఒక 200 dirhams ఎక్స్ట్రా పే చేస్తే ఇవన్నీ మనకి ఫ్రీగా ఇస్తారు. సో ఈ గ్యాలక్సీ బర్డ్స్ ప్రో, ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్కి హెడ్ ఒకటి, కేబుల్ అయితే మనకు కొనక్కర్లేదు, ఇందులోనే ఉంటుందంట కాబట్టి కేబుల్ అయితే కొనలేదు. ఇంకా ఈ గ్యాలక్సీ స్మార్ట్ ట్యాగ్. సో ఇదైతే 2 సంవత్సరాల ఛార్జ్ ఉంటుందంట. మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైనా ఉందనుకోండి అందులో ఇది పడేసి ఉంచితే ఎక్కడ ఉన్నా కూడా మన ఫోన్లో నుంచి దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉందని. సో ఇదైతే జనరల్గా కొనాలని ఇప్పుడైతే ఇది కొనబోతున్నాం. ఇది కొనలేదు, ఫ్రీగానే వచ్చేసింది మనకి, అంటే ఈ బండిల్ ప్యాక్లో. వీటన్నిటిని పక్కన పడేసి ద కింగ్ ఆఫ్ ద షాపింగ్ గ్యాలక్సీ ఫ్లిప్ 512GB ఇది ఓపెన్ చేసేద్దామా మరి? అదండి మన ఫోన్ ఓపెన్ చేసేసాను. సో ఈ బాక్స్లో ఏమేమి ముందు చూస్తే ఒక డబ్బా ఇచ్చారు. ఆ డబ్బాలో సిమ్ ఎజెక్టర్ ఉంది, ఇంకా యూసర్ మాన్యువల్ ఉంది, ఇంకా ఛార్జింగ్ కేబుల్. చాలా రోజులు అయిపోయింది ఇలాగ స్మార్ట్ ఫోన్స్లో కేబుల్ ఇవ్వడం మానేసి, కానీ ఇప్పుడు ఈ మోడల్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఇది మన ఫోన్. తీసాను స్క్రీన్ పైన, నువ్వు ఓపెన్ చేయాలి స్క్రీన్, నువ్వు ఓపెన్ చేయాలి. సో మనమైతే పైన బాక్స్ని ఓపెన్ చేసేసాము. జై ఇప్పుడు నువ్వు ఆ స్క్రీన్ ఓపెన్ చేసారా? అది ఇక్కడ ఇంకోటి పర్ఫెక్ట్ గార్జియస్ బ్లాక్. ఇప్పుడు దీని మీద ప్రొటెక్టర్ వేసుకోవాలి. సో ఫస్ట్ బూట్ అది సామ్సంగ్ గ్యాలక్సీని వస్తుందిరా రే, సూపర్ రా. అయితే రెడీ. ఇప్పుడైతే దీన్ని సెటప్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఆయన దగ్గర ఇచ్చి దీనికి పైన స్క్రీన్ ప్రొటెక్టర్ వేసుకోవాలి. గైస్ ఫోన్ చూసారా? చేతి లోపల ప్రపంచం ఉంది అంటున్నారు కదా, అది ఉంది. పాప బర్త్డేనే సేమ్ మన ఫోన్ కూడా బర్త్డే, సో అలా గుర్తుండిపోద్ది. గణపతి పాప ది నెక్స్ట్ డే. గైస్ మీరు దీని ముందు ఫుటేజ్ చూసుంటే ఆ ముందు ఫుటేజ్ అంతా మాల్లో చాలా హ్యాపెనింగ్గా ఫోన్ కొనుక్కోవడం, ఫోన్ అన్బాక్సింగ్ చేయడం వరకు ఉంటుంది. తర్వాత మన రేవంత్ ఏం చేశాడంటే, నీ ఫోన్ ఎవరికి కావాలి, నేను కొత్తగా ఫోన్ కొనుక్కున్నాను, ఆ ఫోన్లోనే నేను షూట్ చేస్తానని చెప్పి ఫుటేజ్ మొత్తం షూట్ చేశాడు. వీడియో ఎడిటింగ్ చేసే ముందు నేను ఏం చేశానంటే ఆ ఫోన్ని రీసెట్ చేస్తాను ఈరోజు మార్నింగ్. కాబట్టి మీకు చాలా ఫుటేజ్ అయితే నేను తీశాను. మాల్లో అయితే ఈజీగా ఆ ఫోన్ యూజ్ చేసి బ్లాక్ చేయగలుగుతున్నాము, అంటే ఇంత క్రౌడ్ ఉన్నా కూడా తెలియకుండా ఎలాగ ఈజీగా బ్లాక్ చేయగలుగుతున్నాము అని చూపించారు. ఇంకా లో లైట్లో అంటే నైట్లో ఆ కెమెరా ఎంత బాగా పనిచేస్తుంది, ఇంకా అన్ని ఫుటేజ్ తీశాను. కొత్త ఫోన్ ఎగ్జైట్మెంట్లో మొత్తానికి రీసెర్చ్ చేసేసి ఈ ఫుటేజ్ అంతా పోయింది. సో ఇదండి ఫోను. దీనికైతే బ్యాక్ కేస్ ఒకటి కొనాలి. సో చూసారు కదా, బ్లాక్ కలర్ తీసుకున్నాడు. సో అబ్బాయిలకి అయితే బ్లాక్ కలర్ స్టైలిష్గానే ఉంటుంది. సో నాకైతే మింట్ పీచ్ కలర్ అయితే బాగా నచ్చింది, అది ఫీమేల్ కలర్ కాబట్టి తను ఇది ప్రిఫర్ చేశాడు. ఈ ఫోన్ని నేను నైట్ నుంచి వాడుతున్నాను ఇప్పటి వరకు. సో ఆల్మోస్ట్ లైక్ 16 hours అలా కంటిన్యూస్గా వాడాను. నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే రొటీన్ ఫోన్స్ లాగా బోరింగ్ లేకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ యాడ్ అవుతుంది. ఎందుకంటే ఈ చిన్న స్క్రీన్ ఉంది కదండి, ఈ చిన్న స్క్రీన్లోనే మనం యూట్యూబ్ వీడియో చూసుకోవచ్చు. అది చూడడానికి చాలా బాగుంది. ఇంకోటి ఇంతే మన చేతి లోపలికి ఫిట్ అయిపోతుంది. ఇంకోటి మోస్ట్లీ ఇప్పుడు తన ఫోన్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, దాన్ని ఇలా మడవలేము. నా ఫోన్ ఇలా మడిచి పెట్టుకోవచ్చు. ఫోన్ని ఇంకా కొన్ని రోజులు కంటిన్యూస్గా వాడేసి ఒక 1 week కానీ 1 month కానీ వాడేసి ఆ తర్వాత మనం చేసే వీడియోస్లో మీకు డెఫినెట్లీ యాడ్ చేస్తాను. ఇందులో తీసిన ఫుటేజ్ కానీ కొన్ని బ్లాగ్స్ అయితే ఇందులోనే చేసి ట్రై చేద్దాము. రోజు ఇంకొక మంచి వీడియోలో ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా మీ గురించి కొత్తగా తీసి యాడ్ చేస్తాం. అదేంటి ఇవాళ వీడియో. మీకు ఈ ఫోన్ నచ్చిందా, ఈ ఫోన్ గురించి మీ కమెంట్స్ ఏంటి, ఇంకా మీ డ్రీమ్ ఫోన్ ఏంటి కూడా కింద కమెంట్ చేసేయండి. Yes, that's it for today's vlog guys. See you in the next vlog. Until then, signing off, your Revanth and Jaya.
తెలుగు ఫ్యామిలీ అంటే మేం కాదు. మనం. బాయ్ బాయ్. బాయ్.